చైనాలో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి మరణశిక్ష విధించడంతో ఆ దేశం చారిత్రాత్మక విజయం సాధించింది. ఎందుకంటే మయన్మార్ సరిహద్దుల్లో తిరుగులేని మాఫియాగా చెలరేగిపోతూ నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న మింగ్ కుటుంబం కథ ముగిసింది. వేల కోట్ల రూపాయల మోసాలు, చైనా పౌరుల హత్యల లక్ష్యంగా సాగిన ఈ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది. మరోవైపు ఒకే కుటుంబంలోని 11 మందికి మరణశిక్షలు అమలు కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగ్నేయాసియాలో వెల్లునికిని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణ శిక్షలు ఒక పెద్ద హెచ్చరిక అని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఆ గ్యాంగ్ చేసిన నేరాలు ఏంటి? ఆ 11 మందిపై ఉన్న నేరాల చిట్టా ఏంటి? ఈ మరణ శిక్షలతో చైనాలో చెలరేగిపోతున్న సైబర్ నేరస్తులకు కళ్ళెం పడ్డట్టేనా? లెట్స్ వాచ్. సైబర్ నేరాలు, మోసాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనది. దేశ అత్యంత కీలక వ్యవస్థలపై సైబర్ దాడులు జరగకుండా చూడడంతో పాటు దేశంలో సైబర్ మోసాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రపంచ దేశాలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే అనేక కొత్త ఆపరేషన్లు చేస్తున్నాయి. మరోవైపు సైబర్ మోసగాలు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. ఎక్కడో ఉన్న జనం అకౌంట్ల నుంచి క్షణాల్లో కోట్లు కొట్టేసి గుల్లా చేస్తున్నారు. కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళ జీవితకాల కష్టార్జితాన్ని వాళ్ళ సైబర్ టెక్నాలజీతో కొల్లగొడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తం సైబర్ నేరగాళ్లకు కళ్ళెం వేయటమే పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. 11,500 కోట్ల భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకొని వారికి మరణశిక్ష అమలు చేసినట్లు వెల్లడించి ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. మరోవైపు ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఉరివేయటం ప్రపంచంలోనే సంచలనంగా మారింది. అయితే చైనాలో మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్ హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలైంది. ఇది చైనా పౌరులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న సైబర్ నేరాల నెట్వర్క్ పై చైనా తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా నిలుస్తోంది. ఇక చైనాలోని వెంజౌ సిటీ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి ఈ మింగ్ గ్యాంగ్ జరిపిన గ్యాంబ్లింగ్ ఆన్లైన్ ఫ్రాడ్ విలువ సుమారు 10 బిలియన్ యువాన్లు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 11,500 కోట్లకు పైనే. మయన్మార్లోని కోఖాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం ఒక సాయుధ ముఠాను నడుపుతూ స్కామ్ పార్కులను నిర్వహించేదని చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే మరణశిక్షకు గురైన వారిలో సైబర్ నేరాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారులు ఉన్నారని సమాచారం. మింగ్ గుయోపింగ్ అనే ముఠా నాయకుడు మాత్రమే కాకుండా ఈ భారీ మోసంలో కీలక పాత్రధారి అయిన మింగ్ జెన్జెన్, జో వైచాంగ్, వు హంగ్మింగ్, లువావో జియాన్జంగ్ ఉన్నారు. ఈ కుటుంబ పెద్ద మింగ్ జూచాంగ్ 2023లో చైనా పోలీసులకు చిక్కకుండా కస్టడీలోనే ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే చాలా రోజుల నుంచి ఈ మింగ్ కుటుంబ సైబర్ నేరాలకు సంబంధించి చైనా ప్రభుత్వం మయన్మార్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఈ ముఠా సభ్యులను మయన్మార్ 2023 నవంబర్లో అదుపులోకి తీసుకొని చైనాకు అప్పగించింది. దీంతో ఈ కేసులో విచారణ నిర్వహించిన కోర్టు మొత్తం 11 మందికి మరణశిక్ష, మరో 5గురికి 2 ఏళ్ల సస్పెన్షన్ శిక్షను 2025 సెప్టెంబర్లో విధించింది. ఈ కేసులో నిందితులు చేసుకున్న అప్పీలను సుప్రీం పీపుల్స్ కోర్టు తిరస్కరించడంతో జనవరి 29 ఉదయం మొత్తం 11 మందికి మరణశిక్షను అమలు చేశారు. ఈ మరణశిక్షల అమలుతో ఆగ్నేసియాలోని ఇతర స్కామ్ ముఠాలకు చైనా గట్టి హెచ్చరిక పంపింది. సరిహద్దుల్లోని జూదా గృహాలు, డ్రగ్స్ మాఫియా, ఆన్లైన్ మోసాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు వేట కొనసాగుతుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల థాయిలాండ్, కాంబోడియా దేశాలతో కలిసి చైనా జరిపిన మెరుపు దాడుల్లో వేలాది మంది స్కామర్లు పట్టుబట్టారు. కాగా మయన్మార్లోని ఉత్తర ప్రాంతాన్ని పాలిస్తున్న 4 ప్రధాన నేర కుటుంబాల్లో మింగ్ ఫ్యామిలీ అత్యంత క్రూరమైనది. వీరి నేతృత్వంలోని ముఠా క్రౌచింగ్ టైగర్ విల్లా వంటి భారీ కాంపౌండ్లలో వేలాది మందిని బందీలుగా ఉంచి వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మోసాలకు పాల్పడేది. ఎవరైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వారిని కాల్చి చంపడమో, తీవ్రంగా హింసించడమో చేసేవారు. ఈ క్రమంలో 14 మంది చైనా పౌరులు ప్రాణాలు కోల్పోవడం బీజింగ్ను ఆగ్రహానికి గురిచేసింది. మయన్మార్ సరిహద్దు
సరిహద్దుల్లోని కోకాంగ్, లౌకాంగ్ ప్రాంతాలు చట్టానికి చుట్టాల్లా మారాయి. ఇక్కడి స్కామ్ సెంటర్ల ద్వారా ఏటా సుమారు 43 బిలియన్ల సొమ్ము ప్రపంచవ్యాప్తంగా లూటీ అవుతున్నట్లు అంచనా. బాధితులతో ప్రేమ నటించి పెట్టుబడుల పేరిట ముంచే రొమాన్స్ స్కామ్ ఇక్కడ ప్రధానం. భారత సహా పలు దేశాల యువకులను ఐటీ కొలువుల పేరుతో ఆకర్షించి అక్కడ బందీలుగా మార్చుకుంటున్నారు.